అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ట్రైన్. ఈ చిత్రాన్ని 2026 ఆగస్టులో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ తాను అధికారికంగా ప్రకటించారు. చెన్నైలో ఇటీవల జరిగిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఇటీవల విడుదలైన 43 సెకండ్ల నిడివి గల టీజర్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచింది. వేగంగా దూసుకెళ్తున్న బ్లూ మౌంటైన్ ఎక్స్ప్రెస్ రైలును కొంతమంది సాయుధులు తమ ఆధీనంలోకి తీసుకోవడం, ఆపదలో ఉన్న ప్రయాణికులను కాపాడేందుకు విజయ్ సేతుపతి చేసే వీరోచిత పోరాటం వంటి ఉత్కంఠభరిత సన్నివేశాలతో టీజర్ను ఆకట్టుకునేలా రూపొందించారు. ప్రముఖ నటి శృతి హాసన్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. చెన్నైలో కొనుగోలు చేసిన కొత్త ఇంట్లోకి ఆమె అడుగుపెట్టారు. తన నూతన గృహంలో సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పూజా కార్యక్రమంలో శృతి హాసన్ చాలా నిరాడంబరంగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. తక్కువ ఆభరణాలు ధరించి పూజలో కూర్చున్న ఫోటోలతో పాటు ఈ సందర్భంగా సిద్ధం చేసిన పిండి వంటలు, కొత్త ఇంటి తాళాలను కూడా ఆమె షేర్ చేశారు. చెన్నైలో ఆమె కొత్త ప్రయాణం ప్రారంభించడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే ఈ ముఖ్యమైన కార్యక్రమానికి శృతి తండ్రి, ప్రముఖ నటుడు కమల్ హాసన్, సోదరి అక్షరా హాసన్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడం గమనార్హం. కేవలం కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే ఈ వేడుకను నిరాడంబరంగా పూర్తి చేశారు. వారి గైర్హాజరుకు గల కారణాలపై హాసన్ కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భాషల ఆధారంగా సినిమాలను విభజించే విధానంలో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని హీరో అడవిశేష్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలను ఒకే భాషకు పరిమితం చేయడం సరైన విధానం కాదన్నారు. దేశమంతా ఆదరించే కథలకు భాష అడ్డంకిగా మారకూడదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే హిందీ సినిమా, తెలుగు సినిమా, తమిళ సినిమా అంటూ వేరువేరుగా పిలుస్తూనే మరోవైపు పాన్ ఇండియా సినిమా అనే పదాన్ని ఉపయోగించడం ఆసక్తికరంగా అనిపిస్తుందని శేష్ చెప్పారు. ఒక సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులతో భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరచగలిగితే దాని గుర్తింపును భాషతో ఎందుకు పరిమితం చేయాలని ప్రశ్నించారు. కథలను భాషల గీతాల్లో కాకుండా భారతీయ కథలుగా స్వీకరించినప్పుడే నిజమైన పాన్ ఇండియా సినిమా ఆవిష్కృతమవుతుందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్లు ఫుట్బాల్ అభిమానులకు అసలైన పూనకాలు తెప్పిస్తున్నాయి. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు, శతాబ్దపు నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ మెగా టోర్నమెంట్ను పూర్తిగా ఫాలో అవుతున్నారు. అయితే ఈ టోర్నీలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై ఆయన కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన బ్లాగ్లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. మ్యాచ్ల టైమింగ్స్ వల్ల తన రోజువారీ స్కెడ్యూల్ మొత్తం తలకిందులైందని, అయినా సరే నిద్ర చెడగొట్టుకొని మరీ లైవ్ చూస్తున్నానని బిగ్ బి పేర్కొన్నారు. అయితే కొన్ని మ్యాచ్లలో రిఫరీల నిర్ణయాలు ఏకపక్షంగా అన్యాయంగా అనిపిస్తున్నాయంటూ పెదవి విరిచారు. ఇదే సమయంలో ఎలాంటి అంచనాలు లేని చిన్న దేశాలు అద్భుత విజయాలు సాధించడం భలే మజా ఇస్తుందని, టైటిల్ ఫేవరెట్ అనుకున్న పెద్ద జట్లు అనూహ్యంగా కుప్పకూలడం చూసి షాక్ అయ్యానని సరదాగా చెప్పుకొచ్చారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రాబోతున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం మహాకాళి. బ్లాక్ బస్టర్ విజయం సాధించిన హనుమాన్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పూజా కొల్లూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 125 రోజుల పాటు సుదీర్ఘంగా చిత్రీకరణ జరుపుకున్న మహాకాళి ఇప్పుడు తుది స్కెడ్యూల్లోకి ప్రవేశించింది. ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నాతో పాటు యువ నటుడు రోహిత్ షరాఫ్ తమ పాత్రలకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రేక్షకులకు అత్యున్నత స్థాయి విజువల్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం లెనిన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన తొలి 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 61 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది. అయితే ఈ భారీ విజయంపై అక్కినేని ఎంతో పరిణితితో స్పందించారు. తనకు దక్కిన ఆదరణ పట్ల కృతజ్ఞతగా ఉన్నప్పటికీ అప్పుడే గాల్లో తేలిపోవడం లేదని, తన కాళ్ళు ఇంకా నేల మీదే ఉన్నాయని స్పష్టం చేశారు. IANSకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అఖిల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
లెనిన్ చిత్రం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్లను లాభాల బాట పట్టించడం తనకు మాటల్లో చెప్పలేని సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఈ ఉదయం నా డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన మెసేజ్లు నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చాయి. సార్, మా పెట్టుబడి వచ్చేసింది, ఈ రోజు నుంచి లాభాల్లోకి వెళ్తున్నామని వారు చెప్పారు. ఇది నాకు మాటల్లో చెప్పలేనంత శక్తిని, సంతృప్తినిస్తుంది. వీకెండ్ ముగిసేలోపే నా వాళ్ళంతా లాభాల్లో ఉన్నారు. నేను నా కుటుంబంతో సంతోషంగా ఉన్నారు. వారు వారి కుటుంబాలతో ఆనందంగా ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలి అని అఖిల్ వివరించారు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సీఎం పీఠాన్ని అధిరోహించడంతో టాలీవుడ్లోనూ పలువురు స్టార్ హీరోలు రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అందులో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే తన పొలిటికల్ ఎంట్రీపై కొద్ది రోజులుగా నడుస్తున్న సస్పెన్స్కు తెరదించుతూ ఎన్టీఆర్ ఆఫీస్ నుండి అఫీషియల్ ప్రెస్ నోట్ బయటకు వచ్చింది. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో నడుస్తున్న ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ తారక అధికారిక కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఎన్టీఆర్ అనే స్వతంత్ర సంస్థ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఊరువాడ అనే సరికొత్త సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించడమే ఈ వివాదానికి మూల కారణంగా మారింది. ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల వెనుక ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ హ్యాండ్ ఉందంటూ నెటిజన్స్ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయ పార్టీ పెట్టడానికి ముందు ఎలాగైతే క్షేత్రస్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టారో తారక్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారంటూ ప్రచారం జరగడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ పొలిటికల్ హడావుడి ఇంతటితో ఆగకుండా జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ ఒక సంచలన రాజకీయ ప్రకటన చేయబోతున్నారంటూ కథనాలు రావడం సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తారక్ను భావి ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ సీఎం ఎన్టీఆర్ అనే బ్యానర్లు, ఫ్లెక్సీలు వెళ్లేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ నెట్వర్క్ వెనుక ఎన్టీఆర్ సొంత టీం పనిచేస్తుందనే అపోహలు ప్రజల్లో బలపడడంతో తారక్ స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే మంగళవారం ఎన్టీఆర్ కార్యాలయం విడుదల చేసిన లేఖలో ఎన్టీఆర్ అనే సంస్థతో జూనియర్ ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. సదరు సంస్థకు ఎన్టీఆర్ తరఫున మాట్లాడేందుకు లేదా ఆయన ప్రతినిధిగా వ్యవహరించేందుకు ఎలాంటి అధికారాలు లేవని ప్రెస్ నోట్లో గట్టిగా హెచ్చరించారు. ఎన్టీఆర్కు సంబంధించిన ఏ సమాచారమైనా అధికారిక ఖాతా ద్వారా మాత్రమే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. అనధికార వ్యక్తులు లేదా సంస్థలు సర్క్యులేట్ చేసే ఎలాంటి వార్తలను నమ్మవద్దని, వాటిని ప్రామాణికంగా పరిగణించవద్దని అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై తమ వైపు నుండి ఇదే చివరి వివరణ అని పేర్కొంటూ ఇప్పటికైనా ఈ రాజకీయ రూమర్స్కు నిరాధారమైన అంచనాలకు తెరపడుతుందని ఆశిస్తున్నట్లు తారక్ ఆఫీస్ అఫీషియల్ స్టేట్మెంట్లో రాసుకొచ్చింది. టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం జూలై 15న తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం సినిమాపై ఉన్న ప్యాషన్తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన స్వయం కృషితో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో జన్మించిన కిరణ్ సినిమాల్లోకి రాకముందు బీటెక్ పూర్తి చేసి చెన్నై, బెంగళూరు నగరాల్లో నెట్వర్క్ కన్సల్టెంట్గా ఉద్యోగం చేశారు. అయితే యాక్టింగ్ రంగంపై ఉన్న ఆసక్తితో ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిలిమ్స్ చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన చేసిన శ్రీకారం షార్ట్ ఫిలిం ఎంతో పాపులర్ అవ్వడమే కాకుండా తర్వాతి కాలంలో అదే పేరుతో శర్వానంద్ హీరోగా పూర్తి స్థాయి సినిమాగా కూడా రూపాంతరం చెందింది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం 2019లో విడుదలైన రాజావారు రాణిగారు అనే ప్యూర్ విలేజ్ లవ్ స్టోరీతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో తన సహజ సిద్ధమైన నటనతో ఇండస్ట్రీ వర్గాలను ఆకట్టుకోవడమే కాకుండా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఆ తర్వాత 2021లో వచ్చిన SR కళ్యాణ మండపం చిత్రంతో కిరణ్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ సినిమాకు నటుడిగానే కాకుండా ఆయనే స్వయంగా కథా, స్క్రీన్ ప్లే రాయడం విశేషం. ఇక తర్వాత కిరణ్ అబ్బవరం వరుసగా సెబాస్టియన్, PC 524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము, విష్ణు కథ, రూల్స్ రంజన్ వంటి విభిన్న జానర్ల చిత్రాలలో నటించారు. వీటిలో కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ నటుడిగా ఆయన ఎక్కడా వెనకడుగు వేయకుండా తన తదుపరి చిత్రాలపై మరింత శ్రద్ధ పెట్టారు. 2024 దీపావళి కానుకగా విడుదలైన అనే పీరియాడిక్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంతో కిరణ్ అబ్బవరం బాక్సాఫీస్ వద్ద ఊరమాస్ కంబ్యాక్ ఇచ్చారు. ఇక తర్వాత దిల్ రుబా, కే-ర్యాంప్ చిత్రాలతో తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్యూర్ రొమాంటిక్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. క్రేజీ ప్రాజెక్ట్ను, కలర్ ఫోటో, బేబీ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలను అందించిన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఎస్కేన్ మరియు సాయి రాజేష్ సంయుక్తంగా అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన కుమారి శ్రీమతి, లవర్ ఫేమ్ శ్రీగౌరిప్రియ హీరోయిన్గా నటిస్తోంది.
జీ స్టూడియోస్ నిర్మాణంలో ఒక భారీ సూపర్ న్యాచురల్ మైథలాజికల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను కూడా లైన్లో పెట్టారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ యంగ్ రౌడీ మాస్ హీరో రాబోయే చెన్నై లవ్ స్టోరీతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాలని ఆశిద్దాం. జగపతి బాబు, లయా హృతిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా వదల ఈ చిత్రానికి ఆఖిలవి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్, కిషోర్ నాయుడు సంయుక్తంగా నిర్మించారు. జూలై 17న థియేటర్లలో రాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. ఆ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మా కిషోర్ గారు నిర్మాతగా మీకు ఆల్ ది బెస్ట్ అండ్ మా పక్కూరే మా ఊరే అని చెప్పారు. కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. అంటే సినిమా తీయాలా వద్దని భయపడుతున్న రోజుల్లో మీరు ధైర్యంగా సినిమా వచ్చి తీస్తున్నారు. సో మీరు ఇంకా సక్సెస్ కొట్టి మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. సో అలాగే ఆయనకి బ్యాక్ సపోర్ట్గా ఉండి ఇంకో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. నేను ఇక్కడికి రావడానికి కారణం ఆయనేనండి. నేను ఆయన మీద ఏదో భయపడి రాలేదు, ఆయన మీద గౌరవంతోనే వచ్చాను. రెండు నాకు ఇష్టమైన యాక్టర్ అండ్ హీరోకి ఏదైనా జగపతి బాబు గారు. సో ఆయన గురించి కూడా సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఈవెంట్. సో వచ్చేసాను. అండ్ ముందు వదలా టీం అందరికీ నా బెస్ట్ విషెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూశాను, చాలా చాలా బాగుంది, చాలా ఇన్నోవేటివ్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. సో జోనరే చాలా డిఫరెంట్గా ఉంది. నాకు ఇందాక జగపతి బాబు గారు కూడా ఒక ఐడియా చెప్పారు, నాకు వినగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో జూలై 17th రిలీజ్ కాబోతుంది, ప్లీజ్ గో ఫర్ ఇట్. చాలా బాగుంది అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్, ఆల్ ద బెస్ట్. అండ్ వదలా టైటిల్ సాంగ్ అయితే చాలా బాగుంది అనిపించింది. అండ్ మేకింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందాకైతే జగపతి బాబు గారు అంటున్నాను, కొద్దిగా ముందుకు రండి, మీరు కొద్దిగా ముందుకు రండి, గురుగారు రండి. నేను కాస్ట్యూమ్ చూశాను, ఎవరు మీ వైఫ్ డిజైన్ చేశారా? మీదే డిజైనింగ్? అదే చెప్పాను, అదే ఆవిడ సెలెక్ట్ చేసినట్టుంది. దీనికి ఒక 4 గోల్డ్ చైన్లు, ఒక 2 బ్రాస్లెట్ పెడితే మీరు బప్పిల్ హెయిర్ అయిపోయేవారు తెలుసా. జోక్స్ అబౌట్. సో నైస్ మ్యూజిక్ అండ్ ఆల్ ది బెస్ట్. చాలా చక్కగా మంచి మంచి చిన్న చిన్న పిల్లలతో కూడా పాట పాడించారు. అండ్ మీ టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అలాగే ఈ సినిమా ట్రైలర్లో చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, ముఖ్యంగా ఆర్టిస్టులు అందరూ చాలా న్యాచురల్గా ఉన్నారు. ఎలాగూ జగపతి బాబు గారు ఎలాంటి క్యారెక్టర్ అయినా చాలా రియల్గా కనిపించేలా చేస్తారంటే లయ గారు, సో ఆవిడ చాలా న్యాచురల్ యాక్ట్రెస్. ఆయనతో మనోహరం లాంటి ఒక సూపర్ ఫిల్మ్లో యాక్ట్ చేశారు. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం వాళ్ళకు పేరుగా కనపడడం చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది. అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా న్యాచురల్గా ఉన్నారు. ముఖ్యంగా హృతిక, సో నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, చాలా బాగా చేసావు. సో హోప్ యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ గెట్ మోర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. అండ్ ఇకపోతే ఇక్కడ ఉన్నారు ఒక యంగ్ బాయ్. హూ ఇస్ దట్ యంగ్ బాయ్? ఎస్, చూసారా కాలర్ ఎత్తిసారు యంగ్ బాయ్ అనగానే. ఎప్పుడు యంగ్ బాయ్ అయినా, నేను ఎప్పుడో 4th 5th చదివేటప్పుడు అమ్మ రాజీనామా అనే సినిమా దాసరి గారి సినిమాతో మొదలెట్టారు. సో నిజంగా అంటే మోస్ట్ ఫ్రెండ్లీ ప్రొడక్షన్ హౌసెస్కి బాగా ఫ్రెండ్లీగా ఉండే డిఓపీస్లో సో టాప్ లిస్ట్లో ఆయన ఉంటారు, చోటా గారు. అండ్ ఈ జనరేషన్తో పాటు ఇంకా అప్డేటెడ్గా పరిగెడుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, ఇన్స్పిరేషన్ టు ఒక జనరేషన్కి చోటా గారు. సో ఆల్ ద బెస్ట్ చోటా గారు. సో చాలా బాగున్నాయి విజువల్స్. అండ్ అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికీ, వదలా టీంలో పనిచేసే అందరికీ నా బెస్ట్ విషయం చెప్తున్నాను. అండ్ భరద్వాజ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఇందాక ఆయన స్పీచ్లో పెద్ద డైరెక్టర్ అంటే చాలా మాటకో ముందు పెద్ద డైరెక్టర్ అంటే భయం వేస్తుంది సార్. అండ్ భరద్వాజ్ గారు ఎలాంటి మనిషి అంటే, జనరల్గా ఎవరైనా కుండ బద్దలు కొట్టి మాట్లాడతారు. సో భరద్వాజ్ గారు బద్దలు కాదు, ముక్కలు చేసి మాట్లాడతారు, ఇంకా పీసెస్ చేసి మాట్లాడతారు. అంత డైరెక్ట్గా మాట్లాడే మనిషి ఆయన. సో ఏదున్నా దాచుకోలేరు, ఆపుకోలేరు. ఆయనతో నాకు చాలా మంచి ఇంటరాక్షన్ ఉంది. భరద్వాజ్ గారు, మీకు ఈ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ ఇంకా నన్ అదర్ దాన్ జగపతి బాబు గారు. సో ఇందాకే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అని ఆయనకు మీద ఉన్న నా ఒక ఇంప్రెషన్ అంటూ చెప్పాను. సో జగపతి బాబు గారు లాంటి ఒక నటుడు, ఒక హీరో అని చెప్పాలా అంటే, నేను ఇప్పుడు ఫ్యామిలీ ఫిలిమ్స్ తీస్తున్నాను. సో అసలు ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కి పిచ్చెక్కిపోయేటువంటి ఒక యాక్టర్ ఆయన. ఒక శుభలగ్నం కానివ్వండి, ఆయనకిద్దరు కానివ్వండి, మావిడాకులు కానివ్వండి, అట్ ది సేమ్ టైం మళ్ళీ ఒక గాయం కానివ్వండి, అంతఃపురం కానివ్వండి,
హనుమాన్ జంక్షన్ కానివ్వండి, అంటే వెర్సటైల్ ఎలాంటి రోల్ ఇచ్చినా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే ఒక గొప్ప యాక్టర్ జగపతి బాబు గారు. సో మా చైల్డ్హుడ్, మా జనరేషను, మేము చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు సెలబ్రేట్ చేసుకుంటూ పెరిగాం. సో ఇప్పటికీ కూడా అలసిపోకుండా ఇంకా డిఫరెంట్ జోనర్ చేయాలి, ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని చెప్పి ఆయన పరిగెడుతూనే ఉన్నారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మాలాంటి డైరెక్టర్స్కి నిజంగా అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ రాజ్సా వాళ్ళందరికీ కానీ మాకు దొరికిన ఒక డైమండ్ జగపతి బాబు గారు. సో జగపతి బాబు గారు, ఈ సినిమా మీరు ఎంతో ప్రేమించి, ఎంతో అభిమానించి చాలా చక్కగా సెట్ చేసుకున్నటువంటి ఈ సినిమా ఈ జూలై 17కి మీ కెరియర్లో ఇంకొక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హార్ట్. సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్ళు అయిపోయింది. నేను 12 ఏళ్ల కింద 13 ఏళ్ల కింద వైరాగ్యంలాగా వచ్చి సన్యాసం తీసుకుని కూర్చుంటే కిషోర్ నాయర్ గారు భోపాల్ నుంచి వచ్చి వదలాను, సినిమా తీస్తావా వస్తావా అని నా మీద పడ్డాడు ఆయన. సో ఎందుకండి బాబు మీకెందుకు లేని పని చాడ్యం, మేము ఎంత అంటించుకొని 50 ఏళ్ళ నుంచి వస్తున్నాం, మీకెందుకు ఈ గొడవ అంటే, లేదు వదలని తీస్తావా వస్తావా అంటే మొత్తానికి ఫైనల్గా తీసాం. వదల అని పెట్టించాడు జగపతి బాబు, దానికి టైటిల్ కథ ఇవ్వటం కాకుండా టైటిల్ ఆయన వదల అని పెట్టారు. మొత్తానికి ఈ సినిమా కంప్లీట్ చేశాం కానీ మాకు మొదలు పెడుతున్నప్పటి నుంచి తెలిసి ఏదో తెలుసు కాదు, ఊహించింది మార్కెట్ అవుతుందా అవదా ఎట్లా అవుతుంది. కేవలం నాయుడు గారు నన్ను నమ్మింది ఏంటంటే సినిమా కంప్లీట్ చేస్తారు, కరెక్ట్ టైంకి చేస్తారు, బడ్జెట్లో చేసుకుంటాము, ప్రాపర్గా రిలీజ్ చేస్తాం అని అన్నీ అనుకున్నారు. కానీ నేను 12 ఏళ్ళు అయిపోయింది ఇక్కడ ఇవన్నీ చేసి, నేను చేయగలనా చేయలేనా అనేది నాకు తెలియదు. నాకు ఒక టెస్ట్ అయిపోయింది ఈ సినిమా. సో చేసుకుంటూ వచ్చాను. ఈ చోట వచ్చాడు, చోటకి ఫస్ట్ టైం నాతో నేను ఆయనతో పని చేయటం ఫస్ట్ టైం. ఈ చోటాన్ని ఎక్కడ భరిస్తాము, ఇతని గురించి కథలు విన్నాను, చాలా కథలు విన్నాను. నేను చిన్నప్పటి నుంచి తెలుసు కానీ చాలా కథలు విన్నాను. ఇతను ఎంత టార్చర్ పెడతాడో తెలియదు అనుకుని కంగారు పడతా వచ్చాను. మొదటి రోజు నుంచి అతను టార్చర్ కాదు, ఓ చిన్న కమెడియన్ లాగా చేశాడు. ఇంత కామెడీ చేస్తున్నాడు, సినిమా తీస్తాడో వస్తాడో, ఇప్పుడు లేని పని చుట్టేస్తున్నాడేమో డౌట్ వచ్చింది మేడం. అయితే అవుట్పుట్ చూసినాక, అంటే అక్కడే సెట్లోనే మధ్య ఇది ఆన్లైన్ ఎడిటింగ్ మొదలెట్టారు కదా, సో ఎవ్రీ ఫ్రేమ్ అసలు విపరీతంగా అద్భుతంగా చేసుకోవటం మొదలెట్టాడు. ఫైనల్ ఎడిటింగ్ చేసినప్పుడు ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ వచ్చింది. నా వరకు నాకు అంతఃపురం తర్వాత అంత బాగా నచ్చిన ప్రొడక్షన్ నా ప్రొడక్షన్ హౌస్లో తయారైన సినిమాల్లో ఇదొకటి. సో అక్కడి నుంచి బాగానే ఉంది. ఇది పబ్లిసిటీ అట్లా ఏం చేయాలనుకున్నాం. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసాం. గ్లిమ్స్ చేయగానే నాకు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. నేను నా సినిమాలో అమెరికాలో అవటమే కష్టం, అసలు మా అమెరికాలో ఎవరు చూస్తాంటే చేసిన ఆయన నాకు ఫోన్ చేసి, ఏమండి అమెరికాలో రిలీజ్ చేద్దాండి. సార్ మా సినిమా ఇండియాలో రిలీజ్ అవటమే కష్టం అనుకోండి, మీరు అమెరికాలో రిలీజ్ ఏంటండి అట్లా. సరే కాదు సార్ చేయాలి సార్ అన్నాడు. సరే చేద్దాంలేండి అన్నాను. వెంటనే డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడిచ్చాడు. అప్పటికప్పుడు కాల్లో అంతా మాట్లాడారు. సో ఏదో అమెరికా రిలీజ్ అన్నారు. సరే మొత్తానికి ఓకే అనుకున్నాం. తర్వాత ఇండియాలో పబ్లిసిటీ ఎట్లా అనుకుంటే, అమెరికా డిస్ట్రిబ్యూటరు నాకు ఒక సలహా ఇచ్చాడు. సార్ థియేటర్స్లో ట్రైలర్స్ రిలీజ్ చేద్దాం సార్ అన్నాడు. నేను ఇండస్ట్రీలో 50 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఇండస్ట్రీ ట్రైలర్ రిలీజ్ చేయడం అంత ఈజీగా అండి, అవ్వదు, ఏ పని కాదండి. మీరు తలుచుకుంటే అవుతుంది సార్, మీరు లెనిన్ సినిమాతో పాటు పెట్టేయండి సార్, మీకు ఎందుకు అన్నాడు. పెడితే వేయరండి అన్న. మీరు వేయండి సార్, ఎందుకు, మీరు చెప్తే అన్నీ అయిపోతాయి అన్నాడు. అతను ఎవరో నాకు తెలియదు, ధైర్యం ఇచ్చాడు. వెంటనే తీసుకెళ్ళి ట్రైలర్స్ అన్నీ కలిపాము. ఇవాళ అన్ని థియేటర్స్లోనూ లెనిన్ సినిమాతో పాటు మా ట్రైలర్స్ వెళ్తున్నాయి. చాలామంది దాన్ని అభినందిస్తున్నారు. దాంతో ఇవాళ కొంచెం దాని సినిమాకి ఒక ఊపు, దానికి ఒక గ్లామర్ వచ్చింది. సో ఇట్లా ఎవరో తెలియని వాళ్ళు, ఆయన వెంకట్ గారు, ఆయన ఫోన్ చేసిన ఆయన. ఇంకొకటి ఏంటంటే విచిత్రంగా, ఆయన ఎవరో నాకు తెలియదు అనుకున్నాను కానీ తెలుసు. ఆయన మన సినిమాలో వేషం వేసాడు. అమెరికా నుంచి ఆయన డబ్బులతో ఆయన వచ్చి ఇక్కడ వేషం వేస్తానికి వచ్చాడు. ఆయన వచ్చి వేషం వేసి సినిమాని మొత్తానికి అమెరికాలో రిలీజ్ చేద్దామని ఆయనే కంకణం కట్టుకొని చేసి, ఇవాళ ఈవెన్ ఇండియాలో పబ్లిసిటీకి కూడా ఆయనే దోహదపడ్డాడు. సో థ్యాంక్స్ వెంకట్ గారు, థ్యాంక్స్ శ్రీధర్ గారు, అమెరికా డిస్ట్రిబ్యూటరు. అట్లాగే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు, మా లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ, మా ఎగ్జిబిటర్స్ అందరూ ఈ సినిమా ట్రైలర్స్ రిలీజ్ చేసి నాకు వీలైనంత సహాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. పేరున చెప్పాలంటే మొత్తం యూనిట్
ఒకళ్ళ పేరు కాదు, అందరూ 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 అట్లాగే చేస్తూ ఉన్నారు, చేశారు. మా హీరో గారు, కెమెరామెన్ చెప్పాం అనుకోండి, మా ఎడిటర్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆ కొత్త లిరిక్ రైటర్స్, వాళ్ళు కొత్త కాదు, వాళ్ళు ఆల్రెడీ 4 సినిమాలు చేసినట్టున్నారు. బట్ వాళ్ళని కూడా నేను కొంచెం టార్చర్ పెట్టాను. అతను నేను పట్టించుకోలేదు, కానీ మిగిలిన వాళ్ళిద్దరిని బాగానే టార్చర్ పెట్టాను. బాగానే చేశారు వాళ్ళు. సో ఇట్లా కార్తిక్ను కూడా రాత్రింబగళ్ళు హింసించాం, రీ రికార్డింగ్ కానీ మ్యూజిక్ కానీ. సో మొత్తం మీద అందరూ మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వదల మూవీ చేసినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ బికాజ్ ఇటువంటి క్యారెక్టర్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ ఇట్స్ టోటలీ లైక్ an experience. And I think first of all I have to thank JP sir for giving me such a beautiful wonderful opportunity. And alage ma atta Amni attaki thanks cheppali because avida oka intervention lekapothe nenu ee movie I wouldn't have done it. So I'm very grateful for her. And mana producer garu Bharadwaj sir and Kishore gariki thanks cheppali because they've given me such a comfortable working space. And alage Laya ma'am for being such a wonderful co-actor, and Karthik for putting such a wonderful music. And obviously last time marchipoyanu but I won't forget because last time chota sir raaledu anduke marchipoyan sir. Sorry sir. sorry sir. But నిజంగా చెప్పాలంటే for showing the whole the movie was such a beautiful like outlook came because of Chota sir. So I'm really grateful to Chota sir. Thank you for showing me very beautiful sir. Thank you so much. And obviously Anil Ravipudi sir came for sound party. నా ఒక మూవీ సౌండ్ పార్టీకి వచ్చారు, అవును. బట్ ఐ థింక్ ఈ మూవీ కూడా వస్తున్నారు. So thank you so much sir for being here and gracing this event. So 17th July movie ostundi, so please go and watch it in theaters. And yeah, just like the movie said, vadala meeru kuda ee movie ni vadalakudu. So please go and watch it in theaters. And thank you to all the team who was there behind the scenes for vadala. Thank you so much. ఒక ఇన్నింగ్స్ అయిపోయి రెండో ఇన్నింగ్స్ మొదలెట్టి నేను విలన్లు క్యారెక్టర్లు చేసుకుంటుంటే మళ్ళీ కొత్తగా హీరో గారు అంటే నాకు విచిత్రంగా ఉంది. బాగుంది కానీ విచిత్రంగా ఉంది. సో ఈ సినిమా అదే అటెంప్ట్ అండి. ఇప్పుడు 1 ఇన్నింగ్, ఫస్ట్ ఇన్నింగ్, సెకండ్ ఇన్నింగ్స్ అవన్నీ అట్లా ఉంచితే లాస్ట్ టైం చెప్పినట్టు ఐఎమ్ లుకింగ్ ఫర్ అ నీష్ ఫర్ మై సెల్ఫ్ వేర్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సినిమా చేయాలి అనేది నా కోరిక. అంటే అయ్యి చేస్తాను, క్యారెక్టర్స్ 100% అయ్యే నా మెయిన్ ఫోటే, బట్ ఇది కూడా చేయాలి అంటే అటువంటి దానికి ఒక థ్రిల్లర్ అయితే బాగుంటుందని ఫీల్ అయ్యి వదలా సినిమా చేయడం జరిగింది. ఈ వదలా సినిమా వదలకుండా మీరందరూ ఎందుకు చూడాలంటే నా కోసం చూడాలి ఒకటి. రెండోది, ఈ సినిమా బిజినెస్ అవ్వలేదు, ఒక ఏరియా కూడా అవ్వలేదు, ఏది అవ్వలేదు, అవ్వదనే అనుకున్నాం. అలాగే అదే ధైర్యంతో కిషోర్ గారు, భరద్వాజ గారు ఏదైతే అది అయింది, సినిమా రిలీజ్ చేస్తున్నాం, హిట్ కొడుతున్నాం అనే నమ్మకంతో వాళ్ళు ముందుకు రావటం, ఈ సినిమా చేయటం జరిగింది. సో బయర్స్ ఇవ్వని డబ్బు మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. ఆడియన్స్, I would like to thank the press, especially social media and everybody for encouraging us and ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక మా సినిమాలో ఆర్టిస్టులు, మా టెక్నీషియన్స్ అందరి గురించి చెప్పాలంటే ఎవ్రీ టైం చెప్పి నేనే అలసిపోయాను కాబట్టి ఐ వోంట్ రిపీట్ ఇట్ అగైన్. బట్ వన్స్ అగైన్ చోటాకి మాత్రం మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ తను సినిమా రిచ్గా ఉంది అంటే చోటాకే నాయుడు. సో ఈ సినిమాకి చాలామంది హీరోలు ఉన్నారు, చోటా ఒకడు, హృతిక, తర్వాత లాస్ట్లో నేను వస్తాను. I have to thank UV Venkat, especially for giving extended warmth in doing this function. Thank you very much, Venkat. And my team, PR, Vamsi Shekhar ki, Manoj ki, andaru kuda, everybody wants it to be, and andaru hoping for the best naturally. And it was so nice, lyricistlu, singers, buttu kuda vachi stage మీద పాడుతుంటే ఎంత ముచ్చటేసిందో. ఇట్స్ నైస్ టు సీ ఆల్ దీస్ టాలెంటెడ్ పీపుల్ ఆన్ ద స్టేజ్. అండ్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా చేసేటప్పుడు నాకు ఒకే ఒక ఇబ్బంది ఏం కలిగిందో అది ఓపెన్గా చెప్తున్నాను. నేను అంటే ఈ సినిమా హిట్ చేయాలి, ఈ సినిమాలో విషయం ఉంది అనే నమ్మకంతో కొంచెం అవుట్ ఆఫ్ ద వే వెళ్ళాల్సి వచ్చింది.
ఆ టైంలో ఆర్టిస్టులకి షార్ట్లు చెప్పాల్సి వచ్చింది అండ్ ఏం కావాలో నాకు అనేది చెప్పాల్సి వచ్చింది. ఆ చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డా నేను, ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్టులే, సీజన్డ్ ఆర్టిస్ట్స్. వాళ్ళ దగ్గర నుంచి నేను చెప్పి నాకు ఇది కావాలి అనటం నాకైతే ఇబ్బంది అనిపించింది. నా ఫీలింగ్ గ్యారంటీగా వాళ్ళ మనసులో నన్ను తిట్టుకుని ఉంటారని. రితిక, నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పు, అసలు నిజం చెప్పు. ఒకసారి మైక్ ఇవ్వమ్మ తనకి. నిజంగా లేదని చెప్పా, అది కుదరదు, జెన్యున్గా చెప్పు, నో అబద్ధం. సార్ మీతో వర్క్ చేయడమే వద్దు వద్దు, అవన్నీ కాదు, నిజం చెప్పు. నీ ఎక్స్ప్రెషన్ నేను ఏమన్నా చెప్తున్నప్పుడు నువ్వు ఇట్లా తల తిప్పేసుకునేదాన్ని, అదెందుకు? కాదు సార్, చోటా సార్ బాగా తిట్టుకున్నారు, అది మాత్రం కాదు. ఎప్పుడన్నా తిట్టుకున్నావు నన్ను, అది చెప్పు. సార్ డిడ్ యూ? ఈ అమ్మాయి పెద్ద దొంగ. నిజం చెప్పాలంటే ఐ వాజ్ లైక్, వై ఇస్ సార్ ఇక్కడ ఉన్నారు, లైక్ అదే, వై ఈజ్ హి టెల్లింగ్ మీ? కాదు అలా కాదు సార్, అంటే మీరు లైక్ యాక్టింగ్ వదిలేసి లైక్ యు ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ద హోల్ సెట్. సో ఐ వాజ్ లైక్, సార్ ఇస్ సూపర్ ఇన్ టు ద స్క్రిప్ట్ అండ్ హీస్ టెల్లింగ్ అస్ ఎవ్రీథింగ్. సో ఐ వాజ్ లైక్, నిజమేనా? నిజం ఓకే, సార్, ఐ టేక్ ఇట్. నిజంగానే. ఐ టేక్ ఇట్. ట్రూ ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ కార్తిక్ మ్యూజిక్ విన్నారు మీరు, బప్పి లహరి గారు. నైస్ టు హియర్ దట్ వర్డ్ ఫ్రమ్ అనిల్. అనిల్ చెప్పగానే నాకు నవ్వుతూనే ఉన్నాను కార్తిక్ చూసినప్పుడల్లా. సో ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద హోల్ యూనిట్. అండ్ అనిల్ రావుపుడి అందరికీ తెలుసు, తను అప్కమింగ్ అంటున్నాడు, కానీ తను తీసిన సినిమాలన్నీ తలెత్తుకుని తిరిగే సినిమాలు చేశాడు. తను తలెత్తుకుని తిరగాల్సిన మనిషి. ఏ ఫంక్షన్కి పిలిచినా, ఎవరు పిలిచినా పాపం కాదు నేను రాను, నో అనే పదం తెలియదు అనుకుంటా, వచ్చేస్తాడు, ఫంక్షన్కి అటెండ్ అవుతాడు. సినిమా బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అనిల్. నిజం చెప్పాలంటే నేను ఫోన్ చేసి అడుగుదాం అనుకుని ఆగిపోయాను, ఎందుకంటే పాపం వస్తాడు, ఇమీడియట్గా వస్తాడు, కానీ షూటింగ్లో ఉన్నాడు, కరెక్ట్ కాదు తను డిస్టర్బ్ చేయడం నేను ఫీల్ అయ్యి నేను ఫోన్ చేయలేదు. ఇది జెన్యున్ రీజన్. అండ్ అయినా కూడా భరద్వాజ గారు చెప్పగానే వచ్చేస్తానన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ కేమ్ బిఫోర్, షూటింగ్ చేసుకుని వచ్చారు. ఆ ఎనర్జీ ఏంటో అయింది నాకు అర్థం కాదు. ఈజ్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ఇందాక గుర్తుపెట్టుకుని నా గురించి, నా సినిమాల గురించి మాట్లాడి సినిమాలో కలిసి చేస్తాం అని చెప్పినందుకు ఐ రియలీ థ్యాంక్ యూ అనిల్. ఐ రియలీ మీన్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బికాస్ నిజం చెప్పాలంటే ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ అ వర్డ్ ఫ్రమ్ హిమ్. నేను ప్రొవోక్ చేయకూడదు, తన నోట్ల నుంచి వస్తే బాగుండు అనుకున్నాను, అన్నాడు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి ఎల్స్. అండ్ ఈ సినిమా వదలకుండా చూడాలి అని కోరుకుంటున్నాను. వదిలితే మాత్రం నేను వదలను, మిమ్మల్ని వదలకుండా పట్టుకుంటాను, అయ్యే వరకు పట్టుకుంటాను. ఎందుకంటే ఐ వాంట్ ఎంకరేజ్మెంట్ అండ్ ఐఎమ్ షూర్ ఐల్ గెట్ ఇట్ ఫ్రమ్ యూ ఆల్. లవ్ యూ ఆల్, టేక్ కేర్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.